ఆయనకు నోరు ఉందని మీరు కాదు, నోరు ఉందని మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చారని. ఒక నిమిషం చిన్నప్పుడు గారు, ఏ ఫైల్స్ చూస్తున్నారో వాళ్ళ అంతర్గత విషయం అట, ఎవరికి ఏమి ఇవ్వాలన్నది ఆయన పర్సనల్ గా చూస్తున్నారని ఆవిడ చెప్తుంటే ఇంక దాన్ని మనం కామెంట్ చేస్తున్నాను సార్. నేనేమన్నానండి, అది సినిమా. ఇప్పుడు రాజకీయ పదవులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రతిరోజు పడుతుంటాయి సార్. జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఈ పదవులన్నీ చూసి ఇలా చేసి సంతకాలు పెట్టినట్టుగా ప్రత్యేకమైనటువంటి వీడియోలు చూసి వాటన్నిటిని కూడా పెట్టి ఏదో ఆ టేబుల్ నిండా కాగితాలు పెట్టి చేసినట్టుగా చేసేటటువంటి పరిస్థితి లేదు. అలాంటి వీడియో ఒకటి బ్రహ్మాండమైన అదే ఆ వీడియోనే. ఏం తప్పేం లేదు సార్. నేనేమన్నానండి, దాన్ని తప్పనో లేకపోతే ఇంకోటనల్లా ఆయన ప్రజాసేవకు సంబంధించినటువంటి ఫైల్స్ తిరగేస్తున్నాడేమో అని ప్రజలందరూ అనుకున్నారేమో. ఆ వాస్తవం చెప్పింది కదా, వాళ్ళ పార్టీకి సంబంధించిన దానికోసం కష్టపడుతున్నాడు. ఆయన పార్టీ దేనికి, తెలుగుదేశాన్ని మోయటానికి 15 ఏళ్ళు మోయటానికి కావాల్సినటువంటి కసరత్తు అంతా ఆయన చేసుకుంటా ఉంటే చేసుకోమని 15 ఏళ్ళు కాకపోతే 20 ఏళ్ళు చేసుకోమనండి. ప్రత్యేకంగా ఆయనే 10 సార్లు చెప్పాడు. ఇప్పటికీ 15 సంవత్సరాల పాటు తెలుగుదేశాన్ని మనం మొయ్యాల్సిందే అని చెప్తానే ఉన్నారు కదా. దానికోసం కష్టపడమనండి. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు చూడండి సార్, రజనీ గారిని కానీ, జోగి రమేష్ గారిని కానీ, జక్కంపూడి కానీ, మాజీ స్పీకర్ తమ్మినేని గారిని కానీ, అందరినీ బీసీలని మొత్తాన్ని టార్గెట్ చేసేటటువంటి కార్యక్రమం ఇది. సరే, జోగి గారిని వాళ్ళ పిల్లవాడి దాని విషయం వస్తే జోగి గారి కుటుంబం మొత్తం తరతరాలు ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి సంబంధించి, అలాగే తమ్మినేని సీతారాం గారి కొడుకుకు సంబంధించి జరిగినటువంటి కేసు అది. అయినా కానీ అసలు నిజంగా తెలుసుకుంటే తమ్మినేని కుటుంబం బాధితులండి. అది తమ్మినేని కుటుంబం బాధితులైనప్పటికి కూడా తమ్మినేని మీద వాళ్ళ కుటుంబం మొత్తం మీద కూడా కేసులు పెట్టినట్టు పెట్టారు కదా, కేసు పెట్టారు కదా. సీదిరి అప్పలరాజు వాళ్ళ కొడుకు దాని మీద జరిగితే సరే, ఎవరి కొడుకైనా సరే ఇబ్బంది జరిగినప్పుడు ప్రయత్నం ఏదో చేస్తారు కదా. చేస్తే నిన్న ఏదో టీవీలో చెప్తా ఉన్నారు, మన టీవీలోనో ఇంకో టీవీలోనో 1,00,000 రూపాయలు మీకు ఇస్తాం, కానీ మీ కుటుంబ సభ్యులు వచ్చి మా ఇళ్లలో పనిచేయాలని చెప్పేసి ఎవరన్నా మాట్లాడతారా సార్? అలా ఉన్నాయన్నమాట వీళ్ళు చెప్పేవన్నీ కూడా. ఇలాంటి కేసులన్నీ పెట్టి బీసీలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ మాజీ మంత్రులు, స్పీకర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా టార్గెట్ చేయడం తప్పితే. చనిపోయిన తల్లి చెప్పిన మాటలే కదా అవి. 1,00,000 రూపాయలు మొన్న ఇచ్చి మా ఇంటికి పని రమ్మన్నారు సార్. చెప్పించినటువంటి విషయాలు సార్. నేను అనేది 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పలేదనో లేకపోతే చెప్పరనో, అది అసలు అలాంటి మాటలు మాట్లాడరనో ఎవరు అనరనో నేను చెప్పట్లే. కానీ 1,00,000 రూపాయలు ఇచ్చినందుకు వచ్చి మా ఇంట్లో పనిచేయాలని అన్నం తినేవాడు ఎవడన్నా మాట్లాడతారు సార్. ఆవిడ చెప్పింది కదా. అరే నేను అనేది ఆమెతో చెప్పిస్తారు. అదే కదా ఇప్పుడు ఈ కేసులకు ఇప్పుడు ఇంతమంది మీద పెట్టించేటటువంటి విషయాలన్నీ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ గర్జనకు సంబంధించినటువంటి కార్యక్రమాలలో తన మునగలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కుట్రపూరితంగా బీసీలని బలహీనపరచడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గుంటూరు విమర్శనం చేసినటువంటి ఆ వీడియో చూపించమనండి. చూపించు విమర్శనం చేసిన భారతదేశంలో ఎక్కడైనా సరే అరుణగారు ఎప్పుడైనా సరే భారతదేశంలో ఎప్పుడైనా ఒక మహిళని బట్టలు తీసి 100 మంది మీద తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి వ్యక్తి తప్పితే ఈ భారతదేశంలో ఎక్కడైనా జరిగిందా? అలాంటి విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఉన్నది సార్. మీరు అలాంటి విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి వాళ్ళ బాబు ఆమెను అడుగుతా ఉన్నాడు, ఏముంది మేకలకు పోయినాడు డాడీ, మేకలకు పోయినాడు అని చెప్పారు. మేకలకు పోయినాడు అని చెప్పడం కూడా తప్పేనా? చూడండి ఇలాంటి విషయాలు గుంటూరు మహిళలకు వ్యవస్థను చేసి భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలను లక్షల మంది కోట్ల మంది చూసినటువంటి మీడియా గురించి ఒక మనిషి చనిపోతే ఏముంది సార్ అందులో మేకలకు పోయినాడు తండ్రి అని చెప్పేసి ఆయన ఏడుస్తా ఉంది. ఏముంది సార్ మేకలకు వెళ్ళినానని చెప్పినాను.
కూతురు డాడీ ఏంటి అని చెప్పి ఏడుస్తా ఉంటే ఆమెకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక బాధపడతా ఉంటే తండ్రి చనిపోయి ఉన్నాడంటే దానికి గుంటూరులో జరిగి దానికి పెట్టి మాట్లాడతారు. ఏముంది అందులో అన్నారంటే ఇంతకంటే రాక్షసుడు అన్నం తినే మనిషి ఎవరైనా సరే ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ విధంగా అవమానకరంగా మాట్లాడే మహిళని వివరణ చేసి జ్ఞానం ఉందా? ఏం మాట్లాడుతున్నారు? మహిళలు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి ప్రపంచం చేసినటువంటి వీడియోని జనమందరూ కూడా చూసి ఆమె సిగ్గుతో పోతా ఉంది. చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకున్నారు, మాకు న్యాయం చేశారు ఆమె చెప్తుంటే వీళ్ళు చట్ట ప్రకారం చర్యలు అర్థం చేసుకోకుండా వాళ్ళ పాలన కూడా రాజకీయం చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్ బీసీ నాయకుల్ని అనకెందుకు చేసేది? బీసీలకు తోకలు కత్తిరిస్తానని ఎవరు చంద్రబాబు నాయుడు గారు బీసీల మీద గౌరవం ఉంటుందో ఏం జరిగిందో సమాజం మొత్తానికి తెలుసు. అరుణ గారు మొన్నటి వరకు కాపు, ఇప్పుడు బీసీ వచ్చింది. సార్ నేను ఒక మాట అడుగుతాను, చిన్నప్పటి గారు ఆన్సర్ చెప్తాను అనుకుంటున్నాను సార్. బీసీని టార్గెట్ చేశారు అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ కాపుల నుంచి అండ్ క్రైస్తవుల నుంచి టర్న్ అయి బీసీల వైపు వచ్చింది. ఓకే సార్, మీరు అన్నట్టుగానే కాసేపు ఆ విషయాన్ని అట్లాగే పెట్టేసి సార్, సాయి కృష్ణ కుటుంబం 20 లక్షలకు నోచుకున్నటువంటి పరిస్థితుల్లో రవిడి షీట్ ఉన్నటువంటి సాయి కృష్ణ కుటుంబం వైఎస్ఆర్సీపీ నుంచి 20 లక్షలు నోచుకున్నటువంటి ఆ అదృష్టము పాప మా యాదవ్ సోదరుడు కుటుంబానికి లేదా సార్? జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ నుంచి గాని ఎవరైనా ఒక్కళ్ళే ఆ కుటుంబాన్ని, అదే బీసీ సోదరుల కుటుంబాన్ని, అదే యాదవ సామాజిక వర్గానికి చెందిన అతి నిరుపేద కుటుంబాన్ని, పసిబిడ్డలు తండ్రిని కోల్పోయినటువంటి ముసలి తల్లి బిడ్డను కోల్పోయినటువంటి యుక్త వయసు 30 ఏళ్ళు 35 ఏళ్ళు కూడా ఉండవు ఆమెకి, ఆ భర్తను కోల్పోయినటువంటి ఆ భార్యని, ఆ బిడ్డల్ని, ఆ ముసలి తల్లిని పరామర్శించడానికి వైసీపీ వాళ్ళ నుంచి ఆ కుటుంబం నోచుకోలేదా సార్? అదే బీసీ కుటుంబం తెనాల్లో గంజాయిలో పట్టుబడి తన్నులు తిన్నటువంటి వాళ్ళ కోసం వచ్చాడు, పల్నాడు వ్యక్తిగతంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ కోసం వచ్చాడు, అక్కడ చిత్తూరు జిల్లాలో రప్ప నడుపుతా అని చెప్పేసి జగన్కు ఇచ్చిన కోసం వచ్చాడు, సాయి కృష్ణ కోసం వచ్చాడు, ఇంతమంది కోసం వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ సిదిల్ అప్పరాజు కొడుకు చేతిలో చనిపోయినటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేదు? వైఎస్ఆర్సీపీ పార్టీలు నేను అడుగుతాను సార్, చిన్నప్పటి గారు నన్ను మాట్లాడిన తర్వాత నన్ను కంప్లీట్ చేయండి, తర్వాత మీరు మాట్లాడుకోలేదు, మీ టైం మీకు ఇస్తాను, నేను అడ్డుపడ్ను. కాపు టైగర్ అమ్మటి రాంబాబు గారు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. అంటే కాపు నాయకులకి బలమైన సపోర్ట్ ఉంది వైసీపీలో, బీసీ నాయకులు లేదా? అందుకే యాదవ్ సోదరుడు చనిపోతే వైసీపీలో ఉన్నటువంటి ఒక్క బీసీ నాయకుడు కూడా ఇప్పటివరకు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళదు, ₹1 డబ్బు ఇవ్వలేదు సార్. ఆ కుటుంబం ఏం పాపం చేసింది? పేదలు రోడ్డుకు వచ్చి తిరగకూడదా? వైసీపీ వాళ్ళు బండ్ల కింద పడి చచ్చిపోతే కనీసం వాళ్ళు పరామర్శించడానికి కూడా నోచుకోలేదు ఆ బీసీ సోదరులు. ఇంతలా బీసీ 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 ఎంతసేపు మాట్లాడారే మీరు? ఆ బీసీ కుటుంబం మీద రోడ్డును పడింది సార్. కనీసం 5 సంవత్సరాలు లేనటువంటి ఇద్దరు బిడ్డలు తండ్రిని కోల్పోయారు, వాళ్ళ జీవితం ప్రశ్నార్థకం ఇవ్వాలా? ఒక ముసలి తల్లి తన భవిష్యత్తు ప్రశ్నార్థకం ఇవ్వాలా? ఒక భార్య తన భవిష్యత్తు ప్రశ్నార్థకం ఇవ్వాలా? మీ వైసీపీ చేసింది అంటే ఆ బీసీ కుటుంబం కోసం. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళలేదు? సిరి అప్పరాజు సపోర్ట్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి ఎందుకు ఆర్థిక సహకారం అందించలేదు, మానసిక భరోసా అందించలేదు? ఓకే మాట్లాడు. బాగా మాట్లాడారమ్మా. మీరు చెప్పారు కదా బీసీ యాదవ కులానికి చెందినటువంటి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు, ఎందుకనే చెప్తా వినండి. సాయి కృష్ణ అనే అతను చనిపోయిన తర్వాత 40 రోజులకు కూడా బూడిద కూడా అందించినటువంటి ఈ ప్రభుత్వంలో ఆ కాపు కులానికి చెందినటువంటి వారందరూ ఒక మీటింగ్ వేసుకొని, అయ్యో మన కులానికి సంబంధించినటువంటి వారికి ఒకరికి ఇబ్బంది అయింది, ఆ తల్లి ఒక్కతే ఉందని చెప్పేసి మీరు కులం అని మీరంతా కులాన్ని వాడుకొని మీరు వదిలేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరు కూడా తలా ఇంత తీసుకొని ఆ కాపు కులానికి చెందిన వాళ్ళందరూ కూడా పోయి మాట్లాడి మమ్మల్ని మాకు అవకాశం వచ్చినప్పుడు రాసుకో మీరు కూడా. అలాగే బీసీలకు సంబంధించి కూడా బీసీ నాయకులందరినీ పక్క దేశం పోయాం, పోలీస్ స్టేషన్ లో పెట్టేసి తండ్రి కొడుకుల్ని ఆ ఇంట్లో ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా కేసులు పెట్టేసి, నిన్న కాక మొన్న జరిగినటువంటి విషయం కేసులు జరుగుతున్నాయి, దానికి సంబంధించి వాళ్ళు జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళిన వాళ్ళు వచ్చిన తర్వాత బీసీలు మీటింగ్లు పెట్టుకొని అలానే ఆ కుటుంబానికి న్యాయం చేస్తారు. ఆగరాదండి,
ఆగరాదు. అంతలో ఓకే, సాయి కృష్ణ కుటుంబానికి ఏదో అతనంట రౌడీ షీటర్ అంట. రౌడీ షీటర్లు ఎంతమంది లేరు మీ జనసేనలో? ఎంతమంది లేరు జనసేనలో? అరికాల కోటింగ్లు ఇచ్చారా? సాయి కృష్ణ లాగా బూడిద చేశారా? ప్రతిదానికి రౌడీ షీటర్ అంట, ముద్రేసి పెట్టడం. రౌడీ షీటర్ అయితే ఇలా నక్సలైట్లను చంపితే కుళ్ళిపోయిన శవాలను కూడా తీసుకొచ్చి ఇంటికాడ చెప్తా ఉన్నారు. మీ ప్రభుత్వంలో కనీసం బూడిద కూడా లేదని ఆ తల్లి జోల పట్టుకొని అడిగిందే, ఆ మాత్రం మీకు అర్థం కాలేదు. ఇంకా దాన్ని కూడా సమర్థించుకునే పని. ఎప్పటికైనా తెలుసుకోండి జరిగినటువంటి విషయాన్ని. ఇలా ఎంతసేపు మాట్లాడానా గుంటూరుకు సంబంధించినటువంటి మహిళకి సంబంధించిన జరిగిన అన్యాయం మీద ఒక్క మాటను మాట్లాడరు మీరు. మీ ప్రభుత్వం మచ్చ వచ్చేటటువంటి మాట మీద అది ఏ మహిళను కానీ, అరుణ గారు మాత్రం మాట్లాడదు ఏ మహిళను కానీ. ఎందుకని? ఆమె వ్యవస్థను చేస్తే ఈ ప్రపంచం అంతా వ్యవస్థ అయినటువంటి దాన్ని చూసి బాధపడింది. కానీ ఒక్క జనసేన కూటమికి తెలుగుదేశం కూటమికి సంబంధించిన మీ ప్రభుత్వం పదవులు ఇచ్చిండే వాళ్ళు ఆడబిడ్డలు రోడ్డుకు లాగి నిన్న జరిగిన దాని గురించి మాట్లాడమ్మా. నిన్న జరిగిన దాని గురించి మాట్లాడు. జరిగిందంట ఉన్నది లేదంట మాట్లాడేటటువంటి పరిస్థితుల గురించి మాట్లాడతారు. ఫ్యామిలీని అయిపోయింది కదా, చాలా సేపు చెప్పారు. ఆవిడ చెప్పిన తర్వాత మళ్ళీ కాస్త ఆమెకేమైనా ఇచ్చారు, మీరు అవకాశం ఇచ్చారంటే నేను ఆగుతాను. ప్రెస్ మీట్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అదే వాళ్ళ దాని మీద మాట్లాడమంటుంటే ఏదో సొల్లు చెప్తే మాట్లాడటం రాకపోతే ఓకే. అరుణ ఒక్క విషయం, ఎవరు ఈ రౌడీ షీట్లు అంటే ఎవరు? ఏమో సార్, ఆయనకి మా పార్టీలో ఎవరు రౌడీ షీటర్ రౌడీ షీట్ ఉన్నటువంటి అన్న రౌడీ షీటర్ నేను డిక్లేర్ చేయాలి. రౌడీ షీట్ ఉన్నటువంటి చాలా క్లియర్ గా మాట్లాడారు. మనిషిని బూడిద చేస్తారా? రౌడీ షీట్ ఉంటే మనిషిని బూడిద చేస్తాం అని స్టేట్మెంట్ ఇవ్వండి. బూడిద చేస్తాం రౌడీ షీట్ ఉంటే అని స్టేట్మెంట్ ఇవ్వమ్మా. అదే చట్టం అని చెప్తే తెలుగుదేశం తెలీదు, ఇంకా సమర్థించుకుంటారు దాన్ని. సార్ నేను చాలా క్లియర్ గా మాట్లాడా. గంజాయిలో పట్టుబడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, రౌడీ షీట్ అట్టగాదమ్మా. నేను చెప్పేది సాగు చెప్తాను. చేసినటువంటి దాన్ని మీరు సమర్థిస్తున్నారా? మీ కూటమి సమర్థిస్తుందా? రౌడీ షీట్ ఉన్నవాడు ఎవరినైనా బూడిద చేస్తామని అన్నారా? నిన్నటికి నిన్న జరిగినటువంటి మహిళ వ్యవసాయం చేసినటువంటి దాంట్లో ఆ నల్లదేవు దగ్గర చెరువులు కనపడలేదా మీకు? ఎక్కడో ఒకటే చదువుకున్నారంటే చెరువు కనపడింది. చుట్టుకుంట దగ్గర చెరువు కనపడలేదా వీళ్ళకి? ఆ పక్కన ఉన్న చెరువు మీ తెలుగుదేశం కూటమికి సంబంధించిన కాబట్టి మీకు చెరువు కనపడవు, చేతులు కనపడవు, మనుషులు కనపడరు. వ్యవసాయం చేసినటువంటి మొత్తం బహిరంగంగా వీడియో బయటకు వచ్చిన కేసు పెడతారా? అలాంటి దాన్ని కూడా సమర్థించేటటువంటి పరిస్థితిలో ఈ కూటమి నేతలు డిస్కషన్ కావటం, మాట్లాడటం, దాన్ని అన్నింటినీ కూడా టీడీపీ పార్టీ నాయకుడు ఎవరైనా తీసుకొని జైల్లో వేస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి మరి సమర్థించింది అక్కడ మీలాగా ఎమ్మెల్సీ అది కాదు చేయాల్సిందే. శిశువు జరిగితే 18వ చప్పట్లు కొట్టండి. 15వ తారీఖు జరిగితే 18వ తారీఖు ఎందుకు కేసు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు? మీ ఎమ్మెల్యేని ఎందుకు రాజీనామా చేయించలేదు? విజయ్ సార్, ఒకటి రెండు విషయాలు చిన్నప్పరెడ్డి గారు ప్రధానంగా చెప్తారు. గుంటూరు ఇష్యూ, అదేవిధంగా సాయికృష్ణ ఇష్యూ. గుంటూరు ఇష్యూలో మీరేం కోరుకుంటున్నారు? ఒకటి. సాయికృష్ణ ఇష్యూలో మీరేం కోరుకుంటున్నారు? చట్టం ఏం చేస్తుంది చెప్తా. చూడండి, సాగండి, చెప్తాను. వీళ్ళేం కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నారో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే వాళ్ళ పైన వాళ్ళ పైన చట్టపరంగా అన్ని రకాలైనటువంటి సెక్షన్లు పెట్టి చట్టపరంగా జైలుకి పంపించాం. వాళ్ళ జరిగితే ఎన్నో తారీఖు జరిగితే ఎన్నో తారీఖు వాళ్ళలాగా ఎన్నో తారీఖు జరిగితే సార్, ఒకటి అక్కడ జరిగింది ఏంటి? ఒక నేరం జరిగింది, నేరానికి సంబంధించిన నేరస్తుడిని చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నాం, కేసు పెట్టాం, జైలుకి పంపించాం. సాయికృష్ణ ఇష్యూలో కూడా పోలీసులు చేసే తప్పు దానిపైన వారిపైన హత్య కేసు పెట్టి వాళ్ళని జైలుకి పంపించారు. ఈ రెండు ఇష్యూస్ లో చట్టం క్లారిటీగా వర్క్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో పోలీస్ స్టేషన్ లో శిరోమరణం చేసిన వారిపైన భారత రాష్ట్రపతిలోనైనా సరే వారిపైన కేసులు పెట్టాల. ఒక డ్రైవర్ ని చంపితే ఇవాళ చంపితే ఎల్లుండి ఎఫ్ఐఆర్ కట్టారు. ఇవాళ చంపి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే ఎల్లుండి ఎఫ్ఐఆర్ కట్టారు. సిగ్గు లేకుండా వీళ్ళు చట్టాల గురించి న్యాయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు.
పైన పోలీసుల పైన మర్డర్ కేసు పెట్టారా? ఏం చేశారు చెప్పండి? సుధాకర్ రోడ్డు మీద కొట్టారు, ఆ పోలీసుల పైన మీరు ఏం కేసులు పెట్టారు? చట్టాన్ని మీ చేతుల్లో పెట్టుకొని ఒక్కరి పైన కూడా శిక్షలు మీరు అమలు చేయకుండా, చట్ట ప్రకారం నడుచుకోకుండా, చట్ట ప్రకారం నడుచుకున్నటువంటి మా పైన నిందలు వేసి ఏదో తప్పించుకుందామని గుంటూరులో జరిగింది దానిపైన నేరం శిక్ష రెండు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటే నేరస్తుల్ని వెనకేసుకొచ్చిన మీరు అసెంబ్లీ శాసనమండలి సమావేశాల్లో అదే అనంతబాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తిప్పుకున్నారు, ఎన్నికల ప్రచారంలో ఒళ్ళో కూర్చోబెట్టుకొని తిప్పుకున్నారు. మీరు వేదాలు ఇచ్చినట్టు చట్టాల గురించి, న్యాయాల గురించి వాళ్ళని చేయండి వీళ్ళని చేయండి అని క్యాంపెయిన్ చేస్తే చేయగలిగేది ఏం లేదు. మేము చట్ట ప్రకారం నేరం చేసుకోండి, ఎవరైనా సరే శిక్షిస్తామనేటువంటిది క్లియర్ మెసేజ్ ఇచ్చాం. ఓకే, అరుణ గారు సార్ ఏంటి ఇదేనా ఇంకేపీ రాజకీయాల పరిస్థితి? సార్ ప్రభుత్వం ఏమో ప్రజలకు ఏం చేయాలి, రాష్ట్రంలో ఇంకా అభివృద్ధి పథకం ఎటువైపు తీసుకెళ్లాలి, రాష్ట్రానికి నిధులు ఎటువైపు నుంచి తీసుకురావాలి, పరిశ్రమలు ఎటువైపు నుంచి తీసుకురావాలి, పారిశ్రామికవేత్తలు ఎటువైపు నుంచి తీసుకురావాలి, శాశ్వత నిర్మాణాలు ఎలా ఏర్పాటు చేయాలి, ప్రజల అవసరాలు ఏమున్నాయి, వాటికి తగ్గట్టుగా వ్యవస్థను ఎలా మార్చాలి అన్నటువంటి అంశాల మీద ప్రభుత్వం వెళ్ళిపోతూ ఉంది. ఎలా బురదజల్లాలి, ఎలా కులచిచ్చులు పెట్టాలి, ఎలా మత రాజకీయాలు రాజేయాలి, ఎలా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఎలా మాటకు ఒకసారి ఈ రాజధాని ఇక్కడ కాదు అక్కడ కాదు అక్కడ కాదు ఇక్కడ కాదు అక్కడ తిరిగి 7 ఏళ్లు మార్చినట్టుగా మన రాజధాని ప్లేసింగ్ మారుస్తూ ఉండాలి, మన మాటల్లో పరిపాలనలో ప్రయత్నాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చేసుకుంటూ వెళ్తాం సార్. కానీ ఇక్కడ అల్టిమేట్ గా ఇటు కూటమి సైడ్ నుంచి మేమైనా వైసీపీ నుంచి వాళ్ళైనా సరే ప్రజలు గమనిస్తున్నారు. రేపు పొద్దున వాళ్ళ జడ్జిమెంట్ కి మనం వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి నచ్చే విధంగా మన పరిపాలన మన పరిస్థితులు ఉండాలన్న విషయం మాత్రం గుర్తుంచుకుంటే చాలు సార్. ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుంది అనేది వాళ్ళు చూస్తున్నారు, ప్రజలు మేము ఏం చేస్తున్నాం అనేది ప్రజలు చూస్తున్నారు. ఇదండి సార్, పవన్ కళ్యాణ్ గారు చక్కగా పెరుగన్నం సద్దనం పెడితే బ్రహ్మాండంగా తిని రాజధాని రైతులకు సంబంధించి ఇష్టం లేనటువంటి రైతుల దగ్గర పొలాలు తీసుకుంటే మాత్రం బలవంతంగా తీసుకుంటే జనసేన అండగా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ ఈ వేటకారం మాట్లాడారంటే నిజంగా పెరుగన్నం తిన్నదే సార్, అది పెరుగన్నం తిన్నదే. నేను మాట్లాడి అదెందుకు అంటున్నాను, అరే అదెందుకని గుర్తు చేస్తున్నాను సార్, సబ్జెక్ట్ గుర్తు చేస్తున్నాను. నేనేమన్నా ఆయన తప్పు మాట్లాడి అన్ని అవన్నీ మాట్లాడాను, ఆ చెప్పు తీసుకొని కొడతానన్నవి కొడకల్లారా అన్నవి అవన్నీ మాట్లాడలేదు కదా, ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి. అలాగే మరి ఉన్నవల్లి రైతులు మరి రైతులు కాదు, వాళ్ళకి తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి వారికి కావాల్సినట్టుగా పొలాలు ఇస్తేనేమో ఏమీ మాట్లాడరు. మరి ఎందుకని పవన్ కళ్యాణ్ గారు ఇంకొక రైతులు ఇంకొక కన్నుతోటను కూటమి రైతులను ఇంకొక కన్నుతోటి చూసి ఎందుకని వివక్ష చూపించాలి? మరి రాజధాని రైతులకు సంబంధించిన అంశం కాకపోయినప్పుడు కూడా అరుణ గారు మాట్లాడారు కాబట్టి వాళ్ళ వివరణ వాళ్ళు ఆ రైతులకి ఎందుకని బలవంతంగా మన దున్నితే నో లేకపోతే ఇంకోటి ఏదో మొత్తాన్ని అరెస్ట్ చేసి వాళ్ళందరూ తీసుకెళ్లి అన్ని చేసినా కానీ ఎందుకని పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి? మరి పార్టీ పని మీద బిజీగా ఉన్నాడు కదా, అది కూడా అదే కదా. ఈ మహిళలకు సంబంధించిన అంశం మీద కూడా మాట్లాడలేదు. సరే మిగతా సీదిరి అప్పలరాజు మా పార్టీ కాదు లేకపోతే ఇంకోటి కాదు అని వాటన్నిటి గురించి మాట్లాడకపోయినా ఈ అంశాల మీద మాట్లాడాలి కదా. మరి అలాగే తిరుపతిలో ఆంజనేయ స్వామి బొమ్మని దొంగలించుకొని పోయినటువంటి వాటి గురించి మాట్లాడి మెట్లు కడగాలి కదా. అక్కడ కూడా మెట్లు కడగాలి. పవన్ కళ్యాణ్ గారు ఆయన మళ్ళీ ఆరోగ్యం బాగా అంతా బయటకు వచ్చిన తర్వాత చాలా మెట్లు పెండింగ్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు. అరుణ గారు, ఈ మెట్లు అమరావతి రైతులకి అన్న వినిపిస్తుందా? స్ట్రక్ అయినట్టు. రైట్, ఓకే. ఏంటి అమరావతిలో ఏమైనా ఇబ్బంది ఉందా? సింపుల్ గా అమరావతిలో రోడ్డు సగం వెళ్ళి రోడ్డుకి అడ్డంగా వచ్చిన కొన్ని స్థలాలకు సంబంధించిన దాంట్లో నోటిఫికేషన్ తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళకి నాకు అర్థం కాదంటే వీళ్ళకి రాజధాని అనేది వద్దు, అభివృద్ధి అనేది వద్దు అనేటువంటి వీళ్ళు రాజధాని గురించి కామెంట్ చేస్తున్నారు కదా. అరుణ ఏమైనా ఇబ్బంది ఉందా అమరావతి రైతుల్లో? పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ఏమి పట్టించుకోవట్లేదు, ఆదుకోవట్లేదు అంటున్నారు. అన్న వినిపిస్తుందండి? సార్ వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది, మాట్లాడండి. అమరావతికి సంబంధించి పూర్తిగా క్లియర్ గా స్టేట్మెంట్ మేము మొదటి నుంచి ఇప్పటికీ అదే చెప్తూ ఉన్నాము. ఎన్ని మంత్రివర్గ సమావేశాల్లో ఈ అంశాలు జరిగిన పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఒకటే క్లియర్ గా, భూములు లాక్కోవద్దు, ఇస్తే తీసుకుందాం, అలాగే తీసుకున్నటువంటి భూమిని డెవలప్ చేసి చూపించి ప్రజలకు భరోసా కల్పిద్దామనే అంశం మీదే పవన్ కళ్యాణ్ గారు పదే మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరిది బలవంతంగా లాక్కోవడం కానివ్వండి, దానికి సంబంధించి ఇక్కడ ప్రజలను ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ జరగట్లేదు సార్. కేవలం వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఎవరో కొద్ది మంది కేవలం ఇస్తున్నారు తప్ప దృష్టికి ఏమి రాలేదా?
రాలేదంటే చెప్పండి, మేము వదిలేస్తాం. 28,000 మంది 15 రోజుల పాటు అల్లాంటి 10 మంది ఆకులు వేయించి దగ్గర ఒక రైతు అడ్డుపడి అది మొన్న వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం ఎడవడం జరిగింది కదా, మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, వాళ్ళు ఎవరో ఆందోళన చేయడం, ఇవన్నీ కూడా మీకు చెప్పాను క్లియర్ గా. 10 మంది రైతులు ఒక చోట అవసరం ఉన్నప్పుడు భూమి ఇచ్చినప్పుడు ఒకళ్ళు కావాలని పందానికి నేను ఇవ్వను ఈ ప్రభుత్వానికి అంటే మిగతా 9 మంది ఇచ్చినప్పుడు భూమి వృధా అయిపోద్ది కాబట్టి వాళ్ళ అంటే త్యాగం కోర్టులో వ్యక్తం ఉన్నాక అయిపోద్ది కాబట్టి గుంజేసుకుంటారా? ఆ 10వ రైతు దగ్గర నుంచి కోర్టులో చట్టం ఉన్నాక ప్రకారం తీసుకోవడం గుంజేసుకుంటారా? జరుగుతుంది 100%. గుంజుకోండి, ఇప్పుడు అన్ని జరుగుతాయి అన్నే కదా, ప్రజల ఆస్తులన్నీ గుంజుకున్నారు కదా, కోర్టులో అదే ఉందని, చూద్దాం. ఎక్కడ ఉండని రెవెన్యూ కదా, అన్ని గుంజుకున్నారు. థ్యాంక్ యూ అండి, విజయ్ కిరణ్ గారు, థ్యాంక్ యూ, శ్రీకిరణ్ గారు.